హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. నేను మొన్న ఆదివారం రోజునైతే 3 ట్రాలీలు కూడా ఒకటే వీడియోలో పెట్టానండి. ఆ మూడిటి గురించి అయితే నేను చెప్పటానికే మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మీ ముందుకొచ్చాను. అయితే దానికంటే ముందుగా నేను గమనించింది ఏంటంటే, చాలామంది కూడా ఎప్పుడో పెట్టిన పాత ట్రాలీలు, పాత వీడియోసు అవి చూసి ఈరోజు వాటి గురించి ఈరోజనే కాదు చాలామంది కూడా నన్ను ఆ విధంగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీరు దయచేసి నా ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న ఒక గంట బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను కూడా ఒకసారి నొక్కి పట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీకే ఉపయోగం ఉంటుందండి, నాకేం ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం అంటే, నేను ఏదైనా వీడియోస్ పెట్టినా కానీ, ఏదైనా ఫోటోలు పెట్టినా కానీ వీలైనంత తొందరగా మీ ఫోన్లోకి మీరు యూట్యూబ్ చూడగానే మీకు అర్థమైపోద్ది, పలానా టీఎన్ఆర్ ట్రాలీసు పలానా కొత్త వీడియో ఒకటి పెట్టాడు, లేదంటే పలానా ఫొటోస్ ఒకటి పెట్టాడు. ఇవన్నీ కూడా నేను ట్రాలీలకు సంబంధించినవి పెడుతూ ఉంటాను. మన ఛానల్లో వేరే వాటికి అసలు చోటే ఉండదు. ప్రతిదీ ట్రాలీలకు సంబంధించిన వీడియోనే వస్తాయి మన ఛానల్లో. కాబట్టి మీకు నిజంగా కొనాలి అనే ఉద్దేశం ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఒకసారి నొక్కి పట్టుకోండి. దీనివల్ల అయితే నాకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు. మీకోసమే చెప్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా ఒకసారి ఇట్లా నొక్కి పట్టండి చాలు. సరే, ఇప్పుడైతే నేను వీడియో మొదలు పెడతాను, పదండి. అయితే మొన్న ఆదివారం రోజునైతే నేను ఒకటే వీడియోలో 3 ట్రాలీల గురించి చెప్పాను. ఒకటి వచ్చేసేమో హెవీ బకాడి బ్లూ కలర్లో ఉంది. రెండోది వచ్చేసేమో కొంచెం మీడియం రేంజ్లో ఉన్న ట్రాలీ. ఇంకోటి వచ్చేసేమో ఎరుపు రంగులో ఉన్న ట్రాలీ. మొదటివి 2 కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. మూడోది వచ్చేసేమో ఎరుపు రంగు కలర్లో ఉంది. అయితే ఇప్పుడు నేను చూపించేది రెండవ ట్రాలీ అనమాట. ఇది వచ్చేసి మనము రెండోది మూడోది 2 కూడా ఒకటే దగ్గరికి పంపిస్తున్నాం మనము. పాల్వంచ. ఈ పాల్వంచ ఎక్కడుందంటే ఖమ్మం దగ్గరలోనే ఉంది. పాల్వంచకైతే అన్న వాళ్ళకైతే బొమ్మలు రంగులు ఆల్రెడీ అయిపోయి బొమ్మలు వేసి పంపిస్తున్నాము. అయితే ఇందులో జరిగిన ఒక చిన్న తప్పు ఏమైందంటే, 3వ నెంబరు మనం మొన్న ఎరుపు రంగు వేయటం జరిగింది. కానీ అన్నవాళ్ళు దాన్ని కూడా బ్లూ కలరు, అన్నవాళ్ళే 2 కూడా స్వరాజ్ బండ్లే. సో 2 కూడా స్వరాజ్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లూ కలరే వేసి పెట్టమన్నారు. అయితే ఇది వచ్చేసేమో ఇది కొత్త ట్రాలీయే. మొన్న చూపించిన ఎరుపు రంగులో ఉన్నది కూడా కొత్త ట్రాలీయే. కానీ దానికి వచ్చేసి పాత టైర్లు వేసాం మనము. పాత టైర్లు, అదేవిధంగా పాత డిస్కులు, పాత సిలిండర్ వేసాము. అన్నవాళ్ళు ఏమన్నారంటే, టైర్లు, డిస్కులు, సిలిండరు మళ్ళీ యాజ్ ఉన్న పాలంగా అవి తీసేసి కొత్తవి వేసి కొత్త దానిలాగా ఇవ్వమన్నారు. మనం ఆ విధంగా కూడా అన్న వాళ్ళకి ఇస్తామని చెప్పాము. అయితే ఇది మొన్న చూపించిన 2 ఒకసారి నేను ఫోటో చూపిస్తా చూడండి ఏది ఇచ్చానో. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎరుపు కలర్ది, దాన్ని మనము మళ్ళీ స్వరాజ్కి సెట్ అయ్యే విధంగా బ్లూ కలర్ వేసి దానికి కూడా బొమ్మలు వేస్తున్నాము. అయితే అన్నవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఇద్దరు కూడా స్వరాజ్ ట్రాలీలు స్వరాజ్ ఇంజన్లు ఉన్నాయి. సో స్వరాజ్ కోసము వాటి కోసము 2 ట్రాలీలు మన దగ్గర తీసుకోవటం జరుగుతుంది. అయితే అన్నవాళ్ళు మన దగ్గరికి 2 సార్లు తిరిగి వచ్చారు. మొత్తం జల్లెడ పట్టారనమాట. ఎక్కడెక్కడ దొరుకుతాయి ట్రాలీలు, ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఉన్నాయి అన్నీ కూడా ఒక 2-3 రోజులు జల్లెడ వేసుకొని చివరికి 2 సార్లు మన దగ్గరకు వచ్చిపోయారు. మళ్ళీ 3వసారి ఫోన్ చేశారు. డైరెక్ట్గా ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ ఫోటోలు పంపించాను. ఫోన్ చేయగానే చూసుకొని అన్నీ ఓకే అనుకున్నాక ఇక రాకుండా ఫోన్పేలోనే అడ్వాన్స్ కొట్టారు. ఇక అన్న వాళ్ళకైతే ఇక అక్కడ కనిపిస్తుంది చూసి అది కూడా బ్లూ కలర్ అయిపోయింది. అదనమాట. అన్నవాళ్ళు జల్లెడ పట్టారు. ఖమ్మం మొత్తం జల్లెడ పట్టారు. ఖమ్మంలో ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ట్రాలీలు అమ్ముతారు, ఎవరెవరు తయారు చేస్తారు, ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్ని చోట్ల జల్లెడేసి ఎక్కడ తక్కువ మళ్ళీ అక్కడికే వచ్చారు. చెప్తూనే ఉంటా కదా, మన దగ్గర ఖమ్మంలో మనం ఇచ్చిన తక్కువ రేట్లలో ఇంకెవ్వరు ఇవ్వరు కూడా. అది నేను చెప్పుకోవటమే కాదు, అన్నవాళ్ళు ఆల్రెడీ 2-3 రోజులు ఎండలకి బయట తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చి చివరికి 3వసారి నాకు ఫోన్ చేసి 3-4 రోజులకు ఫోన్ చేసి, అన్న
పలాని కావాలి, నేను అడ్వాన్స్ కొడుతున్నా, నువ్వు రెడీ చేశాక నాకు చెప్పు, వచ్చి తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పారు. సో ప్రస్తుతానికైతే అన్న వాళ్ళకి 2 ట్రాలీలు, 2 కూడా స్వరాజ్కి సెట్ అయ్యే విధంగా బ్లూ కలరు, అదేవిధంగా అగ్రికల్చర్ వెనక డోర్కి ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. మన దగ్గర కొత్త ట్రాలీలు, అదేవిధంగా పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసినవి కూడా అందుబాటులో తక్కువ ధరల్లోనే అమ్మటం జరుగుతుందండి. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు కూడా కల్టివేటర్లు, వీల్సు, పట్లర్సు, ఇంకేమైనా కావాలన్నా కానీ మన దగ్గర తక్కువ ధరల్లోనే సరసమైన రేటుల్లో అయితే మనము అమ్మటం జరుగుతుంది. అయితే ఈ 2 కూడా మీడియం రేంజ్ గల కొత్త ట్రాలీలే. ఇవైతే మనము పాల్వంచకైతే పంపించటం జరుగుతుంది. ఇప్పుడైతే రంగులు, బొమ్మలు రెండిటికి అయిపోయాయి. ఇప్పుడు మీకు ఎడం పక్కన కనిపిస్తుంది చూసారా, అది మొన్న ఎరుపు రంగులో ఉంటే మళ్ళీ బ్లూ కలర్ మార్చి దానికున్న పాత డిస్కులు, పాత టైర్లు, సిలిండర్ తీసేసి మళ్ళీ కొత్తవి వేయటం జరిగింది. ఇప్పుడు కుడి పక్కన ఒకటి చూసారా, అది ఇంకా ఎవరికి అమ్మలేదు, అది హెవీ బకాడి. నా నెంబరు 99 48 939 108 కాల్ చేయండి, మాట్లాడుకుందాము.